పార్వతీపురం జిల్లా వెంకంపేటలో అత్యంత విలువైన స్థలం రిజిస్ట్రేషన్ వ్యవహారం సంచలనంగా మారింది. ఉన్నతాధికారుల ఒత్తిడితో ఆ స్థలాన్ని ఓ వ్యక్తి పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఎమ్మెల్యే విజయ్ చంద్ర ఆరోపించారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ సీఎంకు ఫిర్యాదు చేస్తానన్నారు. అయితే ఎమ్మెల్యే విజయ్ చంద్ర ఆరోపణల్ని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఖండించారు. ఆ స్థలం రిజిస్ట్రేషన్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని తేల్చి చెప్పారు. తమపై ఎవరి ఒత్తిడి లేదని, ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతోనే హక్కుదారుడి పేరుపై రిజిస్ట్రేషన్ చేశామని తెలిపారు. నేను పార్వతీపురం ఎమ్మెల్యే మాట్లాడుతున్నానమ్మా. నమస్కారం తల్లి. నిన్న ఒక రిజిస్ట్రేషన్ చేశారమ్మా మన సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో. ఇరిగేషన్ అది సంబంధించిన ల్యాండ్ ని జిరాయితీగా చూపించి రిజిస్ట్రేషన్ చేశారు. దాన్ని ఆపమని కూడా చెప్పడం జరిగింది. మీ హెచ్ఓడి ఎవరైతే ఉన్నారో హెచ్ఓడి గారికి చెప్పడం జరిగింది, డిఐజీ గారికి కూడా చెప్పడం జరిగింది, అలాగే మీ రిజిస్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. తల్లి ఆర్డర్స్ ఉన్నాయండి, చేయాల్సిందేంటి అని అంటాడు. అవును సార్, అది ఆపడానికి దానికి ఏది అబ్జెక్షన్ లేదు సార్. ఎలాగమ్మా? అక్కడ మీరు ఎప్పుడైనా చూసారమ్మా? ఆ ప్లేస్ తెలుసా మీకు? సమస్య గురించి అది ఒక 500 కుటుంబాలకు సంబంధించిన ఇష్యూ కదమ్మా. నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అది నోటీస్ కాదు సార్, వాళ్ళు ఆ లేడీ ఏంటంటే మాకు మీద కంప్లైంట్ వెళ్ళిపోయి డిఐజీ మేడం కి అందరికి కంప్లైంట్ ఇచ్చారు ఆవిడ. ఓకే, గొలుసుకట్టు చెరువులు సంబంధించిన ఏరియా అమ్మది. అది అబ్జెక్షన్ కాదని ఎలా చెప్తారమ్మా మీరు? అంటే మాకు లేదన్నా ఒక రోజుకి ఆగితే ఇరిగేషన్ వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు కదా మీకు. ఆ ఒక్క రోజు ఆగడానికి ఏమైందండి? అది మరి ఇంతకు ముందు 1 month నుండే వాళ్ళు అతనికి ఇప్పుడు మీకు అర్జెంట్ గా చేయాలని ఎవరు చెప్పారు తల్లి? ఒక రోజు ఆగకూడదు అని మీ మీద ఎవరు ప్రెజర్ పెట్టారమ్మా? నేను ప్రెజర్ నాది కాదు సార్, అది వాళ్ళు 4 రోజుల నుండి తిరుగుతున్నప్పుడు సబ్ రిజిస్టర్ అక్కడ నుండి ఏదో ఒక ఇలా ఉంది ఇదే అని చెప్పేసి ఇరిగేషన్ నుండి ఒక లెటర్ అప్పటే తెచ్చేసుకుంటే అది ఆపచ్చు సార్. ఆపడానికి కూడా మాకు కారణం దొరకలేదు. అయ్యో, ఆపడానికి కారణమే లేదమ్మా.